వెల్కమ్ టు లైఫ్ లైన్. సంతానలేమి సమస్యతో బాధపడే వారికి 49 హాస్పిటల్ ది బెస్ట్ సొల్యూషన్ అంటున్నారు డాక్టర్ మౌనిక. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్. ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్య పెరగడానికి కారణం ఏంటంటారు? ఈ సంతానలేమి సమస్య అన్నదండి ఎప్పటి నుంచో ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ కొత్తగా వచ్చిన ప్రాబ్లం అని అనను, ఎప్పటి నుంచో ఉంది. కానీ అప్పట్లో ఆ టైంలో డిటెక్ట్ చేయడానికి అవసరమైన అడ్వాన్స్ టెక్నిక్స్ లేదా ఎక్విప్మెంట్ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరు కూడా రీచ్ అయ్యేవాళ్ళు కాదు. దే ఇస్ నాట్ రీచ్ అవుట్ టు ద డాక్టర్స్ అనమాట, ఇన్వెస్టిగేషన్ చేసుకొని నిజంగా ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి. WHO అన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట. అదేం చేస్తుంది అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఎంత బర్డెన్ ఉంది వరల్డ్లో, లేదా ఎంత లెవెల్ వరకు మన లైఫ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది మెంటలీ, ఫైనాన్షియలీ, ఇన్ ఎవ్రీ ఫామ్. సో అలా చూసి ఏం చేశారు అంటే రీసెంట్లీ ఇన్ఫర్టిలిటీ అన్న ప్రాబ్లమ్ని కూడా డిసీజ్గా ఇప్పుడు కేటగరైజ్ చేశారనమాట. అంటిల్ అ ఫ్యూ ఇయర్స్ అగో ఇన్ఫర్టిలిటీని డిసీజ్ అని మేము రికగ్నైజ్ చేసేవాళ్ళు కాదు WHO, బట్ నౌ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అ డిసీజ్. అంటే అంత బర్డెన్ క్రియేట్ చేస్తుంది పీపుల్స్ లైఫ్స్లో అని చెప్పేసి. ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఇన్సిడెన్స్ చూసినట్టయితే విమెన్లో మెన్లో ఈక్వల్గా ఉందండి, 50-50% అనమాట. అంటే మా దగ్గర వచ్చే కపుల్స్ ఓపీడీ డిపార్ట్మెంట్లో హాఫ్ కపుల్స్లో విమెన్లో ప్రాబ్లం ఉండొచ్చు, హాఫ్ కేసెస్లో మెన్లో ఉండొచ్చు. అండ్ కొన్ని 10-20% కేసెస్ ఏమవుతుందంటే కంబైన్డ్ అనమాట, బోత్ లేడీ అండ్ హస్బెండ్ ఇద్దరిలో కూడా ఏదో స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల కన్సీవ్ కావడానికి కష్టపడుతూ ఉంటారు. ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అన్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అంటే కరెక్ట్గా వాళ్ళకి డయాగ్నోసిస్ ఇవ్వచ్చా లేదా. ఇన్ఫర్టిలిటీ డెఫినేషన్ చూసినట్టయితే హస్బెండ్ అండ్ వైఫ్ న్యాచురల్గా అట్లీస్ట్ వీక్లీ 2 to 3 times, దీన్ని రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటాము, కాండమ్స్ కానీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే మెడిసిన్స్ కానీ ఇవి వాడకుండా వీక్లీ 2 to 3 times కలుస్తూ, లేడీకి పీరియడ్స్ కరెక్ట్గా మంత్లీ వన్స్ వస్తూ అండ్ కలిసే సమయంలో ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేయకుండా, అయినప్పటికీ 1 yearకి కూడా ప్రెగ్నెన్సీ అందలేదు అంటేనే వీళ్ళకు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని మనం చెప్పగలం అనమాట. లేదు, లేడీకి పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు, సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్లో వీ గివ్ దెమ్ కౌన్సిలింగ్ చేసి మినిమల్ టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చెప్తామంటే యూ కంటిన్యూ టు ట్రై టిల్ 1 year అండి, అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దెన్ యూ కమ్ బ్యాక్, దెన్ వీ కెన్ స్టార్ట్ ట్రీట్మెంట్ అని అడ్వైస్ చేయడం జరుగుతుంది. సెకండరీ ఇన్ఫర్టిలిటీ వచ్చేసి కపుల్కి కిడ్ ఉంటారు, లేదా ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చి ఉంటుంది, అది మిస్క్యారేజ్ అవ్వడం, లేదా వాళ్ళు ఇంకా ఎడ్యుకేషన్ పూర్తి చేయలేదని చెప్పి వాళ్ళే టాబ్లెట్స్ తీసుకొని వాలంటరీగా అబార్ట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ సెకండ్ టైం వెన్ దే ఆర్ ఇంటెండింగ్ టు వాంట్ టు హ్యావ్ అ ప్రెగ్నెన్సీ అప్పుడు డిఫికల్టీస్ ఫేస్ అవుతూ ఉంటారు. దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కూడా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి ఎలా ఉంటుందో పెథాలజీ సేమ్ ఉండొచ్చు, రీజన్స్ సేమ్ ఉండొచ్చు, ట్రీట్మెంట్ కూడా ఇంచుమించు వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కోర్స్ ఆఫ్ ప్లాన్ సిమిలర్గా ఉంటుంది. మీరు ఇందాక చెప్తున్నారు ప్రాబ్లమ్ ఇన్ఫర్టిలిటీకి మేల్ అండ్ ఫీమేల్ 50-50% అన్నారు. కానీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇప్పుడు కూడా కొన్ని ప్లేసెస్లో చూస్తున్నాం, పిల్లలు కావడం లేదు అంటే మెయిన్గా అమ్మాయిదే ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇద్దరికి ఇప్పుడు 50-50 ప్రాబ్లం ఉంది అని అంటున్నారు. కాబట్టి ఎక్కువగా ఏ ప్రాబ్లంతో వస్తున్నారు మీ దగ్గరికి? ఇప్పుడు ఈ మెన్ అండ్ విమెన్ నేను అన్నట్టు ఈవెన్ నౌ ఫ్రాక్షన్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా లేడీలోనే ప్రాబ్లం ఉండొచ్చు అని అనుకోవచ్చు అండి. మేము వీఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్, కానీ మాకు కొంతమంది పేషెంట్స్ ఆర్ కమింగ్ ఈవెన్ విలేజెస్ నుంచి కానీ సరౌండింగ్ స్మాల్ టౌన్స్ నుంచి కూడా వస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఏమవుతుందంటే విసి ఇన్ కొన్ని కేసెస్లో లేడీకి రిపీటెడ్గా మెడిసిన్స్ ఇస్తూ స్కాన్స్ జరుగుతూ ఇన్వెస్టిగేషన్స్ అవుతూనే ఉన్నాయి, మేబీ 1 year ఈవెన్ 2 years ఆఫ్ ట్రీట్మెంట్. లేదా నీటి బుడగల సమస్య ఉంది అని చెప్పి లాప్రోస్కోపీ వరకు వెళ్ళి ఓవేరియన్ డ్రిల్లింగ్ కూడా జరిగి ఉంటుంది. బట్ హస్బెండ్ సైడ్ నుంచి నాట్ ఈవెన్ అ బేసిక్ సెమెన్ అనాలిసిస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉండదన్నమాట. ఇవి ఎక్కువగా మేము చూడమండి, బట్ వెరీ ఫ్యూ కేసెస్. బట్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఏంటి అంటే అటువంటి కేసెస్లో కూడా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో హస్బెండ్ అండ్ వైఫ్ని సైమల్టేనియస్గా టెస్ట్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఫార్మ్యులేట్ కావాలి. లేదు అంటే మెన్లో లాస్ట్ మూమెంట్ వచ్చి సిమెన్ అనాలిసిస్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని బయటపడినప్పుడు ఏమవుతుందంటే ఆల్ దిస్ వైల్ మనం ఇన్వెస్ట్ చేసిన టైం కానీ మనీ కానీ ఆల్ ఆర్ ఎమోషన్స్ మేబీ దే వర్ నాట్ వాల్యూడ్ ఇనఫ్. అందుకని సైమల్టేనియస్గా మనము ఇన్వెస్టిగేట్ చేసి చేయాల్సి ఉంటుంది. మా దగ్గర వచ్చినప్పుడు కపుల్ మేము చేసే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో పార్ట్ లేడీకి
ఒక బేసిక్ స్కాన్ చేస్తామండి, అల్ట్రాసౌండ్. దీంట్లో మేము యూట్రస్ అంటే గర్భసంచిని అండ్ రెండు వైపులా ఓవరీస్ మాకు కనపడతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ట్యూబ్స్ మాకు కనపడవు కాబట్టి స్కాన్లో సపరేట్గా ట్యూబ్స్కి ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 టెస్ట్ బేసిక్ టెస్ట్ లేడీ సైడ్ నుంచి. మెన్ సైడ్ నుంచి వి రిక్వెస్ట్ 1 సిమెన్ అనాలిసిస్ అంటే వీర్య కణాల పరీక్ష. ఈ 3 టెస్ట్లు అయిన తర్వాత వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ట్రీట్మెంట్ వాళ్ళకు మోస్ట్ సూటబుల్ ఉంటుందో వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ టెస్ట్ చేసే టైంలో మేము ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విల్ బి ఒవేరియన్ ప్రాబ్లమ్స్. సో హైయెస్ట్ ప్రివలెన్స్లో ఏమున్నాయి అంటే హార్మోనల్ వ్యత్యాసం వల్ల లేడీకి పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు, సో టైంకి ఎగ్ పెరిగి విడుదల అవ్వట్లేదు, పీసీఓడి సమస్య, థైరాయిడ్ ప్రాబ్లమ్స్. సో ఇటువంటి సమస్యలు మేము మ్యాక్సిమం ఫ్రాక్షన్లో చూస్తాం. నౌ సెకండ్ లెవెల్లో మేము చూసే మోస్ట్ ఆఫెన్ ప్రివలెంట్ ప్రాబ్లము మెన్ సైడ్ నుంచి కొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, బట్ సటిల్గా యాక్చువల్ కౌంట్ నార్మల్ కౌంట్ కంటే కొంచెం తక్కువ కణాలు ఉండడం, లేదా మేము అనుకున్న కదలిక ఉండే స్టాండర్డ్ వాల్యూ కంటే స్లైట్లీ తక్కువ ఉండడం అంటే సబ్ఫర్టిలిటీ అంటాము. సో స్లైట్ ప్రాబ్లమ్స్ కణాల నంబర్ కానీ కదలికలో కానీ ఏవైతే వాళ్ళ చిన్న డయట్ అడ్వైజెస్తో, లైఫ్ స్టైల్ చేంజెస్తో, లేదా బేసిక్ యాంటీ ఆక్సిడెంట్ లాంటి మాత్రలతో కరెక్ట్ చేయడం కుదురుతుంది. సో ఈ ట్రబుల్స్ మేము మ్యాక్సిమం చూస్తాం. ఓకే, ఇది ఒక డిసీజ్ అని చెప్పారు కదా, ఈ డిసీజ్కి పర్మనెంట్ సొల్యూషన్ లాంటిది ఏదైనా ఉంటుందా? నాట్ నెసెసర్లీ అండి. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ డిసీజ్ అన్న వెంటనే మనం సొల్యూషన్ అంటే వాళ్ళకు కావాల్సింది కిడ్, టు హ్యావ్ అ కిడ్. నో హ్యావింగ్ అ లైవ్ బర్త్. మేము ఏమంటామంటే మా ప్రాక్టీస్లో కూడా మేము ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ రావడము లేదా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో మాకు పాజిటివ్ రావడం ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ ఆఫ్ అవర్ జర్నీ. ఆ తర్వాత ఏంటి అంటే తనకి ఎంటైర్ 9 months ఆఫ్ జర్నీ సక్సెస్ఫుల్గా అయ్యి ఒక హెల్తీ బేబీ డెలివరీ అయినప్పుడు ఇట్ ఈస్ అ ట్రూ సక్సెస్ అనమాట. దట్ ఈస్ అ లైవ్ బర్త్ అంటాం. అంటే లైవ్ బర్త్ అంటే 9 months ప్రెగ్నెన్సీ స్మూత్గా వెళ్ళి హెల్తీ బేబీ డెలివరీ అయినప్పుడు దాన్ని లైవ్ బర్త్ అంటాం. అందుకని ఇప్పుడు కపుల్స్ మా దగ్గర ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ కానీ, ఐయుఐ ట్రీట్మెంట్స్ కానీ, లేదా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకు ఏది సూటబుల్ ట్రీట్మెంటో ఇచ్చి అల్టిమేట్గా ఒక లైవ్ బర్త్ వచ్చేలాగా చూడడానికి అందరి ప్రయత్నం అనమాట. అందుకని వాళ్ళకి ప్రాబ్లం సపోజ్ హస్బెండ్లో కొంచెం కణాల ప్రాబ్లం ఉంది, తక్కువ ఉంది, కదలిక ఇష్యూస్ ఉన్నాయి, లేదా బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న ట్రీట్మెంట్స్ బదులు ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వెన్ దే హ్యావ్ అ కిడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్, దీన్ని ఫర్దర్గా పర్సూ చేయాలా లేదా అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కణాల నంబర్స్ ఒక్కటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ హెల్త్ మీద మెన్కి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అట్లా. ఓన్లీ ఫ్యూ కేసెస్లో జెనెటిక్గా బై బర్త్ టెస్టోస్ట్రోన్ లెవెల్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి పాస్ అయ్యే కొద్దీ మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ కంపారిటివ్లీ తక్కువ ఉండొచ్చు కాబట్టి కొన్ని సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ట్యూబ్స్ ప్రాబ్లం ఉంది, సో ట్రీట్మెంట్ తీసుకొని పిల్లలు కన్నారు, వాళ్ళకి ఇంకా ఫర్దర్గా వాళ్ళ హెల్త్ మీద కానీ వాళ్ళ లాంగ్ టర్మ్ లైఫ్ మీద కానీ ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ ఉండదు కాబట్టి సో ఐ థింక్ ద అల్టిమేట్ సొల్యూషన్ విల్ బీ అ హెల్తీ లైఫ్ కిడ్. గారు ఇప్పుడు సంతానలేమి సమస్యతో బాధపడే వారికి ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఎంతవరకు హెల్ప్ఫుల్ అంటారు? ఇప్పుడు కపుల్ వచ్చినప్పుడు అండి ఈ కపుల్కి ఇదే ట్రీట్మెంట్ అనేమి ఉండదు, కొంచెం వైడ్ వేరియేషన్స్ ఉంటాయన్నమాట. మేము చేసే ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత అన్నీ కూడా బాగానే ఉన్నట్టయితే ఏ ట్రీట్మెంట్ అయినా ఆఫర్ అవ్వచ్చు. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము. ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్లో లేడీకి కొన్ని మెడికేషన్ లేదా ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్ గ్రోత్ని ఫెసిలిటేట్ చేసి ఎగ్ రప్చర్ అయిందని స్కాన్లో చూసుకున్న టైంలో వాళ్ళకు ఏ టైం బెస్ట్ టైమో కలవడానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రీజన్ ఇస్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్లోకి ఎంటర్ అయ్యాక ఎగ్ లైఫ్ స్పాన్ ఒక 12 to 24 hours వరకు మాత్రమే బతికి ఉంటుంది. అదేవిధంగా భర్త భార్య కలిసినప్పుడు కణాలు గర్భసంచి ముఖద్వారం వెజైనా దగ్గర పడతాయి. పడిన తర్వాత స్పర్మ్స్ స్విమ్ చేసుకుంటూ ట్యూబ్లో ఎగ్ వరకు చేరుకోవాలి. ఈ డిస్టెన్స్ మనకు విజువలీ చాలా తక్కువ ఉండొచ్చు కానీ ఆ మైక్రోస్కోపిక్ సైజ్లో ఉన్న స్పర్మ్స్కి ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ. ఎంత డిఫికల్ట్ జర్నీ అంటే ఎన్నో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ డిపాజిట్ అయితే కోట్లల్లో ఏదో ఒక్క కణమే గుడ్డు వరకు చేరుకోగలిగితే అప్పుడు ప్రెగ్నెన్సీ అన్నది వస్తుంది. అన్ని కణాలు చనిపోయినా లేదా ఏ కణం కూడా చేరుకోలేకపోయినా, చేరుకున్న తర్వాత కూడా ఎగ్ వాల్ని దాటి పెనట్రేట్ చేయలేకపోయినా, ఇవి ఎక్కడ మనకు ఫెయిల్ అయినా కూడా ప్రెగ్నెన్సీ అన్నది కలగదు. నువ్వు ఎగ్ 12 to 24 hours ఉంటుందన్నాను.
స్పర్మ్ లైఫ్ స్పాన్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎగ్ కౌంటర్ పార్ట్లో. సో దట్ విల్ బీ లైక్ 48 hours, ఒక 2 days వరకు ఉండొచ్చు. అండ్ స్పర్మ్స్ ఏవైతే గర్భసంచి మూతి సర్విక్స్ దగ్గర ట్రాప్ అవుతాయో ఆ మ్యూకస్లో, ఆ సర్విక్స్ నుంచి ఫుడ్ తీసుకుంటూ ఒక 3 days అంటే 72 hours వరకు కూడా బతికి ఉండొచ్చు. అందుకని ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఒక 2 to 3 days టైమ్ బెస్ట్ టైం, ఆ టైంలో కలిసి ట్రై చేయండి అని మెడికేషన్ సపోర్ట్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్, ఓవ్యులేషన్ ఇండక్షన్. సెకండ్ వచ్చేసి ఐయుఐ ట్రీట్మెంట్. ఐయుఐ ట్రీట్మెంట్ ఎప్పుడు వెళ్తాము అంటే ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ సైకిల్స్ నియర్లీ ఒక 5 to 6 cycles ట్రై చేశారు కానీ వర్క్అవుట్ అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ రాలేదు అన్న, లేదా సెకండ్ వచ్చేసి మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ సబ్ఫర్టిలిటీ, కొంచెం కణాల నెంబర్ తక్కువ ఉన్నాయి, కదలిక తక్కువ ఉంది, ఐయుఐ చేస్తే బెటర్ ఏమో ఎందుకంటే పైన ఎగ్కి దగ్గరలో డిపాజిట్ చేస్తున్నాం స్పర్మ్స్. సో ఇలాంటి రీజన్ ఉన్నా చేయొచ్చు. థర్డ్ వచ్చేసి సీరో డిస్కార్డెంట్ కపుల్ అంటాం. అంటే ఒక లేడీకి హస్బెండ్ ఆర్ వైఫ్ వన్ ఆఫ్ దెమ్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నారు, హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ ఉన్నారు, అండ్ ది అదర్ స్పౌస్కి నెగిటివ్ ఉంది, ఇన్ఫెక్షన్ లేదు. న్యాచురల్గా కలిసినప్పుడు సిమెన్ కూడా పడుతుంది కాబట్టి ఆ లిక్విడ్ పార్ట్లో వైరస్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. ఐయుఐలో మేము ప్రాసెస్ చేస్తాం సెంట్రిఫ్యూగేషన్ చేసి, దాంట్లో ఈ సెమైనల్ ప్లాస్మా ఏదైతే వైరస్ని మ్యాక్సిమం క్యారీ చేస్తుందో చాలా మటుకు సపరేట్ అవుతుంది కాబట్టి ద రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఒక 20 to 30% నుంచి ఆల్మోస్ట్ ఇట్ విల్ ఫాల్ డౌన్ టు less than 2% అనమాట. సో ఈ రీజన్కి కూడా ఐయుఐ చేయొచ్చు. లాస్ట్ ఐవీఎఫ్. నౌ ఐవీఎఫ్ తెలుసుకునే ముందు ఒక కాలర్ అటెండ్ చేద్దాం డాక్టర్ గారు. హరి అన్నమయ్య జిల్లా నుంచి కాల్ చేశారు. హరి గారు. అవునండి. యా డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో సార్, చెప్పండి. మేడం, మనము కలిసేటప్పుడు చెప్పండి. ఎస్, మనకు అది అంటే వాడిపోయినట్టు ఉంటుందండి. అంటే ఆ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు బాగుంటుంది, ఆ తర్వాత మనకు అంగం అనేది చాలా చిన్నగా అయిపోతుందండి. ఓకే. సో దానికి పరిష్కారం ఏమండి? ఇదేం లేదండి, మీరు సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ బ్లడ్ వాల్యూమ్ మీ పెనిస్ వైపుకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, రీడిస్ట్రిబ్యూట్ అనమాట. ఎక్కువ వాల్యూమ్ వెళ్ళినప్పుడు దానివల్ల ఎరెక్షన్ జరుగుతుంది. ఎరెక్షన్ జరిగినప్పుడు బై అ ఫ్యూ మిల్లీమీటర్స్ టు సెంటీమీటర్స్ పెనిస్ లెంత్ అనేది ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంక్రీజ్. తర్వాత అంటే ఈదర్ ఆర్గాజం మీరు రీచ్ అయినప్పుడు కానీ లేదా ఇజాక్యులేషన్ అయిన తర్వాత కానీ సిమెన్ డిపాజిట్ అయిన తర్వాత కానీ ఈ బ్లడ్ ఏదైతే ఎక్స్ట్రాగా పెనిస్కి వెళ్ళిందో రీడిస్ట్రిబ్యూట్ అయిందో అది అగైన్ ఇట్ విల్ లీవ్ ద పెనిస్, ఇట్ విల్ గో అవే అనమాట. దానివల్ల పెనిస్ ఎరెక్షన్ పోతుంది, ల్యాగ్ అవుతుంది అండ్ లెంత్ కూడా తగ్గుతుంది. ఇది చాలా నార్మల్ ఫినామినన్, దీంట్లో ఏం పెథాలజీ లేదండి. అయినప్పటికీ మీకు ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉన్నాయి, యూ వాంట్ టు క్లారిఫై అంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ మీరు ఆండ్రాలజిస్ట్ని కలవడం, ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్. ఆండ్రాలజిస్ట్ అంటే పర్టిక్యులర్గా మగవాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం కూడా మెన్ ఉన్నారు, యూరాలజిస్ట్ ఉండొచ్చు, అంటే యూరాలజిస్ట్ వాళ్ళకి ఆండ్రాలజీ కూడా చూస్తారు. సో అలా డాక్టర్స్ని మీరు మీట్ అవ్వగలిగితే ఫిజికలీ కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా దే కెన్ క్లారిఫై ఇట్ ఫర్ యూ. యా డాక్టర్ గారు, ఇందాక చెప్తూ ఆపేశారు మీరు. లాస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చెప్తున్నానండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ఇండికేషన్స్ ఐయుఐ సైకిల్స్ 3 cycles వరకు ట్రై చేసి కూడా ఫెయిల్ అయిన వాళ్ళు, అదర్వైజ్ డైరెక్ట్గా మేము చేసే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో 2 వైపులా ట్యూబ్స్లో బ్లాక్ ఉంది అని తెలిసినప్పుడు, అండ్ మెన్లో కొంచెం లెవెల్ వరకు కౌంట్స్ తక్కువ ఉన్నా మేము ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ చేయగలం. కానీ డ్రాస్టిక్గా చాలా తక్కువ ఉన్నాయి అంటే మాత్రము ఐయుఐ ట్రీట్మెంట్లో మనకు సక్సెస్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి సక్సెస్ రేటు ఇప్పుడు ప్రెజెంట్ డే ఉన్న ట్రీట్మెంట్స్ అన్నిట్లో మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఐవీఎఫ్కే ఉంటుందండి. ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ కానీ ఓవ్యులేషన్ ఇండక్షన్ లాంటి ట్రీట్మెంట్స్లో కానీ ఎగ్ విడుదలైన తర్వాత ట్యూబ్లోకి వెళ్తుందో లేదో, భర్త కణాలు డిపాజిట్ అయ్యాక ఒక్క కణమన్నా గుడ్డు వరకు చేరుకుంటుందో లేదో, కణం గుడ్డు లోపల కలయిక జరుగుతున్నాయో లేదో, ఇవేవి కూడా మనకు తెలియదు అనమాట. వీ డు నాట్ హ్యావ్ ఎన్ ఐడియా. ఐవీఎఫ్లో ఇవన్నీ మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఎగ్ని మనం బయటికి రిట్రీవ్ చేసి ల్యాబ్లోనే స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోని తయారు చేస్తాం కాబట్టి తయారైన ఎంబ్రియో లేట్రాన్ యూట్రస్లో గర్భసంచిలో మేము డిపాజిట్ చేసిన తర్వాత అతుక్కుంటుందా లేదా అన్న లాస్ట్ స్టెప్ ఒక్కటి మన కంట్రోల్లో ఉండదు. 50 to 60% ఆఫ్ ద జర్నీ కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి మనము సక్సెస్ రేట్స్ కూడా నియర్లీ 50 to 60% ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ఐవీఎఫ్ తీసుకుంటే కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ అని కూడా అంటూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో
ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు చాలా సింప్లిఫైడ్ అయిందండి. ఎక్కడ కూడా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ పర్టికులర్లీ వాళ్ళ వర్క్ ప్లేస్ నుంచి లీవ్ తీసుకోవాలి, లాంగ్ లీవ్ పెట్టాలి, నాట్ రిక్వైర్డ్, జర్నీస్ అవాయిడ్ చేయాలి, ఇవేవి అవసరం లేదంటాం. సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ఉంటాయి దీంట్లో. ఒక యావరేజ్ స్పాన్ 10 to 12 days రోజు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్ సబ్క్యూటేనియస్ అంటే ఇన్సులిన్ లాంటి ఇంజెక్షన్స్. షుగర్ పేషెంట్స్ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో మనం చూస్తూ ఉంటాము, అదే ఇంజెక్షన్స్ వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకుంటూ ఉంటారు ఆన్ డైలీ బేసిస్, మేబీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ ఈవెన్ థ్రైస్ అ డే కూడా. అండ్ టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్న పిల్లలు ఆ వయసు నుంచి కూడా వాళ్ళకి షుగర్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మీద ఉంటారు. సో అటువంటి ఇంజెక్షన్స్ లేడీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఓన్లీ నేను అన్న ఒక 10 to 12 days మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో దే ఆర్ వెరీ లెస్ పెయిన్ అండి సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్. నెక్స్ట్ ప్రొసీజర్కి వచ్చినట్టయితే మేము మత్తు ఇచ్చి చేస్తాము. అబ్సల్యూట్లీ తనకు పెయిన్ అన్నది తెలీదు. ప్రొసీజర్ లాస్ట్ అయ్యేది కూడా ఒక 10 to 15 minutes మాత్రమే. అండ్ ద సేమ్ డే ప్రొసీజర్ కంప్లీట్ అయిన ఒక 2 to 3 hours డిశ్చార్జ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఇఫ్ షీఈ్ ఓకే అండ్ హర్ పెయిన్ థ్రెషోల్డ్ బాగా ఉంది, షీఈ్ యాక్టివ్ అంటే ఒక 1-2 daysలో షీ కెన్ రెజ్యూమ్ హర్ వర్క్ ఆల్సో. ఎంబ్రియోస్ తయారైన తర్వాత ఈ ఎంబ్రియోస్ని గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసే పద్ధతికి ఖాళీ పొట్టలో రావాల్సిన అవసరం లేదు, అనెస్థీషియా అవసరం లేదు, పూర్తిగా పెయిన్లెస్ ప్రొసీజర్, కాన్షియస్ ఉంటారు, అల్ట్రాసౌండ్ గైడెన్స్లో జరుగుతుంది. తను షీ విల్ బీ కాన్షియస్ డ్యూరింగ్ ద హోల్ ప్రొసీజర్ అనమాట. ఎంబ్రియోస్ని తీసుకురావడం, లోడ్ చేసుకొని మేము యూట్రస్లో వేయడము. సో స్కాన్లో కూడా తనకు చూడడానికి కూడా వీలవుతుంది. సో ఈ ప్రొసీజర్ ఒక 2 to 3 minutes పడుతుంది. అనదర్ 15 minutes అలా పడుకోమంటాము. తర్వాత లేచి షీ కెన్ గో బ్యాక్ హోమ్ ఆర్ టు హర్ వర్క్ ప్లేస్. అందుకని ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో భయపడాల్సింది ఏం లేదండి. కొంచెం మెంటలీ ఫినాన్షియలీ ప్రిపేర్డ్ ఉంటే ఐవీఎఫ్ ఆప్షన్ సక్సెస్ రేట్స్ బాగా ఇస్తుంది ఇన్ఫర్టిలిటీలో. ఓకే, ఐవీఎఫ్ ద్వారా మామూలుగా కన్సీవ్ అయ్యి బేబీ బోర్న్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? లేదండి, మేము ఇచ్చేవన్నీ మెడికేషన్స్, దే ఆర్ హార్మోనల్ ఇంజెక్షన్స్. ప్రతి ట్యాబ్లెట్కి ఒక హాఫ్ లైఫ్ అన్నది ఉంటుంది. మనం తీసుకునే ఏ డ్రగ్ అయినా కావచ్చు, పెయిన్ కిల్లర్గా కానివ్వండి, లేదా వాంతి సెన్సేషన్ వస్తుందని ఏదైనా మారుతుంది తీసుకున్నారు, ప్రతి దానికి హాఫ్ లైఫ్ ఉంటుంది. అంటే ఎంతో ఒక టైం వరకే మన బాడీలో ఉంటుంది, ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోతుంది. అది యూరిన్లో కానీ స్టూల్స్లో కానీ లివర్ ద్వారా మెటబలైజ్ అయిపోయి ఇట్ విల్ గెట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బాడీ. మేము ఇచ్చే మెడికేషన్స్ అన్నీ కూడా దే ఆర్ హార్మోనల్ మెడికేషన్స్. హార్మోనల్ మెడికేషన్స్కి హాఫ్ లైఫ్ ఎక్కువ ఉండదు, దే ఆర్ దే ఫర్ ఫ్యూ అవర్స్ ఇన్ ద బాడీ. సో మనకు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉండవు. ఇంకొక భయపడే విషయం అందరికీ, మేము వాళ్ళ గుడ్లు ఎక్కువ తీసి వాడేసి దానివల్ల గుడ్ల సంఖ్య తగ్గిపోతుందేమో ఐవీఎఫ్ అయిన తర్వాత అన్నది కూడా ఒక చిన్న డౌట్ ఉంటుంది చాలామంది లేడీస్కి. ప్రతి మంత్ మనకున్న రిజర్వ్ నుంచి కొన్ని ఎగ్స్ బాడీ బయటికి పంపిస్తుంది. ఆ రిజర్వ్ని ఏఎఫ్సీస్ అంటాం. Day 2 లేదా Day 3 ఆఫ్ సైకిల్లో స్కాన్ చేసి ఐవీఎఫ్ స్టార్ట్ చేసే ముందు మేము కౌంట్ చేసుకుంటాం, కుడివైపు ఎన్ని ఉన్నాయి, ఎడమవైపు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి. ఈ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఆ మంత్లో మేము ఐవీఎఫ్ చేసి రిట్రీవ్ చేసుకొని వాడుకున్నా వాడలేదన్నా ఈ ఎగ్స్ అన్నీ కూడా చనిపోతాయి, నెక్స్ట్ మంత్కి హ్యాండ్ ఓవర్ అవ్వవు. అందుకని ఐవీఎఫ్ సైంటిఫికలీ స్పీకింగ్ మీ ఎగ్ రిజర్వ్ని ఎటువంటి హాని చేయదు. అంటే ఎగ్ నంబర్స్ తగ్గిపోవడము, ఎక్కువగా మేము వాడడం అలాంటివి ఏం జరగవండి. ఆల్రెడీ బయటికి రిలీజ్ చేసిన రిజర్వ్నే మనం వాడడానికి కుదురుతుంది. ఓకే, ఐవీఎఫ్ ద్వారా పుట్టబోయే బిడ్డ హెల్దీగా అంటే నార్మల్గా కన్సీవ్ అయిన బేబీ లాగే ఉంటుందా, లేకపోతే ఏమైనా కాంప్లికేషన్స్తో పుట్టే అవకాశం ఉందంటారా? నాట్ ఎట్ ఆల్ అండి. బేబీ ప్రాబ్లంతో పుట్టే అవకాశాలు ఏ లేడీకైనా ఉంటుంది, ఏ ఏజ్లో అయినా ఉంటుంది. అండ్ ఎనీ మోడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే న్యాచురల్గా వచ్చిందో, ఐయుఐలో వచ్చిందా, ఐవీఎఫ్లో వచ్చిందా, ఇట్ డజంట్ మ్యాటర్. మినిమల్ రిస్క్ అన్నది ఉంటుంది ఎవరికైనా కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్తో బేబీకి పుట్టే అవకాశాలు. అంటే పేరెంట్స్కి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశం పేరెంట్స్కి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. నౌ 3% దాకా ఏమవుతుందంటే వెరీ వెరీ రేర్ కేసెస్లో ఎగ్లో ప్రాబ్లం ఉండదు, స్పర్మ్లో కూడా ప్రాబ్లం ఉండదు. లోపల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్యూబ్లో పిండం తయారైన తర్వాత పిండంలో జెనెటిక్ ఎరర్స్, మ్యూటేషన్స్ అంటాం, జీన్స్లో కొన్ని వేరియేషన్స్ అయ్యి కూడా ఇన్హరెంట్గా ఎంబ్రియోలో కూడా ఇష్యూస్ జనరేట్ అవ్వచ్చు. అందుకని ఖచ్చితంగా ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం రన్ అయితేనే కిడ్లో వస్తుందని చెప్పలేం. వి సీ మెనీ కేసెస్ వేర్ ఫ్యామిలీలో ఏం ఇష్యూస్ ఉండవు కానీ సడన్గా బేబీ ప్రాబ్లంతో ఉంది అని చెప్పి వాలంటరీగా అబార్ట్ చేయాలి అని చెప్పడం, లేదా తీరా పుట్టిన తర్వాత ఏదైనా ప్రాబ్లం బయటపడడం కూడా చూస్తూ ఉంటాం. అంటే ఐవీఎఫ్ ద్వారా వచ్చింది కాదు అది, ఇన్ జనరల్ గా నార్మల్ దట్స్ ఏజ్ వల్ల.
ఓకే. ఐవీఎఫ్లో ఎక్కువగా ఏజ్డ్ లేడీసే వెళ్తారు, 35 అబవ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఫ్రాక్షన్. కాబట్టి ఐవీఎఫ్లో మీరు స్లైట్లీ ఎలివేటెడ్ మిస్క్యారేజ్ రిస్క్ లేదా ఈ ప్రాబ్లమ్స్తో కిడ్స్ ఎక్కువగా ఎందుకు చూస్తున్నామంటే ఎక్కువ ఓల్డర్ లేడీస్ ఉంటారు కాబట్టి ఐవీఎఫ్. ఓకే, ఇందాక మీరు చెప్తూ సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఐ సెడ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకు స్లైట్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఏంటి అంటే యూట్రస్ యాక్సెప్ట్ చేసింది ఫస్ట్ టైం, సో ద సెకండ్ టైం షుడ్ బి వెరీ ఈజీ లైక్ అ కేక్ వాక్. బట్ నాట్ ద కేస్ అండి. చూసుకోవాలి మళ్ళీ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడు ఉన్న బాడీ ఇప్పుడు ఉండకపోవచ్చు, అప్పుడు కణాల కౌంట్ ఇప్పుడు ఉండకపోవచ్చు. సో అకార్డింగ్లీ చూసి ఏ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మౌనిక గారు. సంతానలేమి సమస్యలకు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.